పెళ్లి పుస్తకం సారీ అభి, ఓపెన్ చేస్తుంటే చిరిగిపోయింది. ఎక్స్ట్రా కార్డు ఉందా లేక వేరే ప్రింట్ చేయించినా? ఏం వద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. నందు ఇంటికి వెళ్తే ఏమవుతుందో, అందరూ ఏం మాట్లాడతారో నాకు తెలుసు. నేను నీ పక్కనే ఉంటానభి, నిన్నొక్క మాట పడనివ్వను. ఎవ్వరు ఏమన్నా సరే వాళ్ళకి తగ్గ కౌంటర్ ఇచ్చి నోరు మోయిస్తాను. బురద అని తెలుసు కూడా రాయి వేయడం ఎందుకు? చేతులు అడ్డు పెట్టుకోవడం ఎందుకు? దూరంగా ఉంటేనే మంచిది. ఇదే నువ్వు చేసే పెద్ద పొరపాటు. ఊరు చివరన నీ కళ్ళ ముందు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మనం గ్రాండ్గా సిటీ మధ్యలో ధూమ్ ధామ్గా పెళ్లి చేసుకుంటూ నందును పిలవకపోతే ఎలా చెప్పు? నందుకి కార్డు ఇవ్వాలని చెప్తున్నది అభిమానం మర్యాదతో కాదు, కోపంతో, ప్రతీకారంతో. నీకు పెళ్లి గురించి బంధాల గురించి తెలియదు అన్నవాడు మన 7 అడుగులు చూసి ఏడ్చే అవకాశం ఇవ్వకపోతే ఎలా? అందరికీ తెలిసేలా చేసుకుంటున్న ఈ పెళ్లికి నువ్వు వద్దనుకున్న వాళ్ళు కూడా ఉంటే వచ్చే ఆ మజానే వేరు. ఓకే కళ్యాణ్, వెళ్దాం. పెళ్లికి రమ్మని చెప్దాం. థ్యాంక్స్ అభి, దట్స్ ద స్పిరిట్. అభి, మనం ఒక నందునే కాదు, సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని చెబుదాం. మనం ఆహ్వానించేది జరిగే పెళ్లికి కాదు, ఆగిపోయే పెళ్లికని తెలియక గుడ్డిగా నా మాటలు నమ్మావు. నిన్ను ఒప్పించడం ఇంత ఈజీ అని నాకు తెలుసు. అందుకే నా హారిక డార్లింగ్కి కాన్ఫిడెంట్గా మాటిచ్చాను. సిద్ధు, ఏంట్రా ఈ హడావిడి? ఏమైనా పూజ జరుగుతుందా? పూజ కాదు పప్పా, ఫార్మాలిటీ. అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయికి తాళి మార్చి చుట్టుపక్కలున్న ముత్తైదులొచ్చి గాజులు మారుస్తారంట. ఇదేంటి కొత్తగా? కొత్తేం కాదు బాబు, ఇది మన సాంప్రదాయమే. అభిలాష మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం వల్లే ఇలాంటి ముచ్చట్లన్నీ మేం చేయలేకపోయాం, మీరు చూడలేకపోయారు. మీ ఇద్దరి పెళ్లి శాస్త్రోక్తంగా జరగకపోయినా పద్ధతి సాంప్రదాయాల్లో మాత్రం ఎక్కడా తగ్గకూడదని అన్నీ దగ్గరుండి జరిపిస్తున్నావు. నీకిష్టం లేకపోతే చెప్పు పప్పా, నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కాబట్టే ఇక్కడ ఏం జరుగుతుందని అడిగాను తప్ప ఎందుకు అని ఆపలేదు. దాట్స్ గుడ్ పప్పా. థ్యాంక్ యూ సార్. అమ్మా, తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ. భారతి గారు, మీ అమ్మాయికి అల్లుడి దిష్టే తగిలేలా ఉంది. కన్ను అర్పకుండా చూస్తున్నాడు. చూసింది చాలు పప్పా, అమ్మకి నీ దిష్టి తగులుతుంది. అలా ఏం లేదురా. ఆ నగలు చీరలో ఫస్ట్ టైం చూస్తున్నాను కదా,
ఫస్ట్ టైం ఏంటి పప్పా? అమ్మ ఎప్పుడు చీరే కట్టుకుంటుంది కదా. అంటే అది ఆ చీరతో పాటు ఆ నగల గురించి కూడా చెప్తున్నాను రా. అందరి ముందు అడిగితే మీ నాన్నే కాదు బాబు, ఏ మగాడైనా భార్య అందం గురించి చెప్పడానికి సిగ్గుపడతాడు. వీళ్ళు గాజులు వేయడానికి కాదు, నాకు బిస్కెట్లు వేయడానికి వచ్చినట్టున్నారు. అత్తయ్య, ముహూర్తం అన్నారు కదా, దాటిపోయేలా ఉంది. తొందరగా మొదలు పెట్టండి. అందరికన్నా అల్లుడు గారికి కంగారు ఎక్కువగా ఉంది. తాలి కట్టినోడికి కాకపోతే తగుదనమ్మా అని నీకు నాకు ఉంటుందా చెప్పు? బాబు, బొట్టు పెట్టి ఆ పుస్తల తాడు సాక్షి మెళ్ళో వేయి. పప్పా వెళ్ళు. వెళ్ళండి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన, ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా. కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన, కలలన్నీ కాటుకనై చదివేనా. చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా. ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా, నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా. అమ్మ సాక్షి, వెళ్ళి నందు ఆశీర్వాదం తీసుకో. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా, నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. అమ్మా, మీరు గాజులు వేయండి. సరే. ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా. నచ్చిందమ్మా 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 జన్మ, నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా. మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా, వెయ్యల్లాలు శంకులు దీవించిందమ్మా. లక్ష్మి గారు, ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసినా ఈ తతంగం చేయడానికి అందర్నీ పిలిచి మంచి పని చేశారు. పెళ్లి తర్వాత కార్యం ఎప్పుడు అనుకుంటున్నారు? కార్యం ఏంటి? ఓహో, ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నారు. అదేనండి శోభనం మొదటి రాత్రి. నందుగారి అడావిడి చూస్తుంటే ముహూర్తం ఎందుకని ఎదురు ప్రశ్న వేసేలా ఉన్నారు. ఎవరు ఎలా ప్రశ్నించినా అది మాత్రం ఖచ్చితంగా పద్ధతి ప్రకారమే జరగాలి. లేదంటే ఈవిడ కూడా అభిలాషలాగే అర్ధాంతరంగా వెళ్ళిపోతుంది.